దీప్తి జివాంజీ పారిస్ పారా ఒలింపిక్స్లో పవర్ చూపించింది. 400 మీటర్ల టీ20 విభాగంలో కాంస్య గెలిచింది. పారిస్ గడ్డ మీద భారత ఖ్యాతిని పెంచింది. ప్రతిష్టాత్మక పారా ఒలింపిక్స్లో అంచనాలను అందుకుంటూ దీప్తి జివాంజీ దూసుకుపోయింది. 400 మీటర్ల టీ20 విభాగంలో ఆత్మవిశ్వాసంతో పరిగెత్తింది. రేసును 55.82 సెకండ్లలో ముగించింది. 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఓ దశలో దీప్తి 2వ స్థానంలో కనిపించింది. కానీ ఆ తర్వాత కాస్త వెనకపడింది. చివరకు 3వ స్థానంతో రేసును పూర్తి చేసింది. పారిస్లో సరికొత్త చరిత్రను సృష్టించింది. దీప్తి జివాంజీది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామం. తండ్రి యాదగిరి, తల్లి లక్ష్మి. నిరుపేద కుటుంబం. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. దీప్తికి మానసిక వైకల్యం కారణంగా తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అదే సమయంలో అవమానాలు ఎదుర్కొన్నారు. అవహేళనలు తట్టుకున్నారు. చిన్నప్పుడు దీప్తిని చూసి కొందరు పిచ్చిదంటూ ఎగతాళి చేశారు. అనాథాశ్రమానికి పంపించాలని ఉచిత సలహాలు ఇచ్చారు. అలాంటి దీప్తి ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. పారిస్ గడ్డ మీద భారత్కు పతకాన్ని అందించింది. అవమానించిన వాళ్లే తలదించుకునేలా టాలెంట్ చూపించింది. భారతదేశం మొత్తం గర్వపడేలా చేసింది. దీప్తి కోసం ఆమె తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. క్రీడల్లో కూతురు రాణించేందుకు తమ వంతుగా కృషి చేశారు. ఆటల్లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఉన్న ఎకరం పొలాన్ని కూడా అమ్మేశారు. రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నడిపించారు. ఇప్పుడు దీప్తి జివాంజీ పతకం సాధించటంతో వారి కష్టానికి ఫలితం దక్కింది. దీప్తి తమకు దక్కిన బహుమతి అని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇక చిన్ననాటి నుంచి దీప్తి ఎక్కువగా సైలెంట్గా ఉండేది. ఎవరైనా ఎగతాళి చేస్తే ఇంటికి వెళ్లి ఏడ్చేది. దీప్తిని సంతోషపెట్టేందుకు ఆమె తల్లిదండ్రులు నచ్చిన ఫుడ్ను ఇచ్చేవాళ్లు. అయితే దీప్తి క్రీడల్లో మాత్రం చురుగ్గానే ఉండేది. పట్టుదలతో ట్రాక్పై పరుగు పెట్టింది. అద్భుత ప్రదర్శనతో ఏకంగా పారా ఒలింపిక్స్లోనే సత్తా చాటింది. కంచు మెడల్ను మెడలో వేసుకుంది. ప్రశంసలు అందుకుంటోంది. కష్టాలు, అవమానాలను అధిగమించి దీప్తి సాధించిన విజయం యువతలో స్ఫూర్తిని నింపుతోంది.